నమస్తే. సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను సొంతగా అనుభవించి కొన్ని టెక్నిక్స్ ఒక 4-5 ఇయర్స్ నుంచి రకరకాల టెక్నిక్స్ వాడి వాటి ఫలితాలని దేనివల్ల ఎక్కువ ఫలితం ఉంది, దేనివల్ల ఫలితం లేదు, ఇవన్నిటి వల్ల ఏంటి లాభాలేంటి, నష్టాలేంటి, అవన్నీ స్వయంగా అనుభవించి నా ఎక్స్పీరియన్స్ని మీ అందరికి షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఒకప్పుడు నేను నీళ్లు చాలా తక్కువ తాగేది. నీళ్ళు ఎక్కువ తాగాలన్న విషయం కూడా నాకు తెలియదు. దాహం వేసినప్పుడే ఒక గ్లాస్ వరకే తాగేది. మళ్ళీ దాహం వేసినాకనే నీళ్ళు తాగకపోయేది. సో దానివల్ల కొంత బాడీలో ఆ, చెడు ఎక్కువ జమ అయిపోయి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో తర్వాత నీళ్ళు అనేది ఎక్కువ తాగాలి, దాహం వేసినా వేయకపోయినా 3-4 లీటర్స్ తాగాలి అని చెప్పడం వలన ఎక్కువ నీళ్లు తాగడం మొదలుపెట్టాను. ఆ వాటర్ ఎక్కువ తాగినప్పుడు ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడము, సో కొన్ని బాడీలో ఉండే సాల్ట్స్ అవన్నీ వెళ్ళిపోవడం వలన నేనేం అనుభవించాను, ఏం ఎక్స్పీరియన్స్ అయ్యానంటే టెంపరీగా వెయిట్ తగ్గాను. ఒక 2-3 కేజెస్ వెయిట్ లాస్ అయ్యేది. వెయిట్ ఎందుకు తగ్గుతుందంటే అంతకుముందు తాగలేదు వాటర్ ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ తాగడం వలన వాటర్ బాడీలో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి వెయిట్ తగ్గాను. కొంతకాలానికి ఎక్కువ వాటర్ తాగడం అలాగే కంటిన్యూ చేస్తున్నప్పటికీ మళ్ళీ తగ్గిన వెయిట్ మళ్ళీ నార్మల్కి వచ్చింది. ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ ఎంత లాస్ అయ్యానో అంత రీగెయిన్ అయింది బాడీ ఆటోమేటిక్గా. తర్వాత కొంతకాలానికి హాట్ వాటర్ మంచిది అని అన్నారు. సో మార్నింగ్ మాత్రమే హాట్ వాటర్ తాగేది. హాట్ వాటర్ వల్ల కూడా కొంత వెయిట్ లాస్ అయ్యింది. వెయిట్ లాస్ ఒక 2-3 మంత్స్ వరకు తగ్గింది. మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ గెయిన్ అయింది. ఈవెన్ వాటర్ తాగుతున్నప్పటికీ కూడా మళ్ళీ వెయిట్ ఆటోమేటిక్గా గెయిన్. అంటే బాడీ అనేది ఇంటెలిజెంట్. మనం ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించినప్పుడు అది టెంపరీగా వెయిట్ తగ్గించుకుంటుంది, తర్వాత దానికి అర్థమైపోతుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది. ఇట్లా ఒక వాకింగ్ చేయకుండా ఉన్నప్పుడున్న వెయిట్కి వాకింగ్ స్టార్ట్ చేసిన దానికి కూడా వెయిట్లో తేడా వచ్చింది. సో వాకింగ్ చేస్తే కూడా వెయిట్ తగ్గుతుంది. జిమ్ చేసినా, యోగా చేసినా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ తగ్గుతుంది. కానీ వెయిట్ తగ్గిన ఈ ఎక్సర్సైజులు చేసినప్పుడు కొంచెం ఆకలి పెరిగి ఎక్కువ తింటాం. ఎక్కువ తినకపోతే ఎక్సర్సైజులు యోగాలు చేసినప్పుడు వెయిట్ తగ్గుతుంది. మళ్ళీ ఏదో సందర్భంలో ఎక్కువ తింటాం కాబట్టి మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది. బాడీ అనేది చాలా ఇంటెలిజెంట్. సో చాలామంది పబ్లిక్ ఈ టెక్నిక్స్ అన్నీ వాడుతూ ఉంటారు. నేను కూడా వాడాను. దీనివల్ల టెంపరీ రిజల్టే కానీ పర్మనెంట్ రిజల్ట్ అనేది లేదు. సో ఈ మధ్యన ఎక్కువ కాలం LCHF, లో కార్బ్స్ హై ఫ్యాట్ డైట్ చెప్తున్నారు. సో అది స్టార్ట్ చేశాను. దానివల్ల వచ్చిన బ్యూటిఫుల్ రిజల్ట్ ఏంటంటే 2 మంత్స్లోనే 10 kgs వెయిట్ తగ్గాను. అంటే కార్బ్స్ 0, ప్రోటీన్ ఫ్యాట్ పెంచుకున్నాను. దాని ద్వారా వెయిట్ చాలా డ్రాస్టిక్గా తగ్గింది. మిగతా ఏ టెక్నిక్స్ వల్ల ఇంత ఫాస్ట్గా వెయిట్ తగ్గం. సో ఇదొక బెస్ట్ టెక్నిక్ వెయిట్ లాస్ అవ్వడానికి. రెండవది, మరి కార్బ్స్ 0 చేసినప్పుడు వెయిట్ తగ్గాము. మళ్ళీ కార్బ్స్ తింటే మళ్ళీ వెయిట్ పెరుగుతామా? ఖచ్చితంగా పెరుగుతాం. కార్బ్స్ ఏం తినకుండా 2 మంత్స్లో ఎంత వెయిట్ తగ్గాము, మళ్ళీ ఒరిజినల్గా పాత కార్బోహైడ్రేట్స్ తినే మెకానిజానికి కనుక మళ్ళీ బ్యాక్ మన ఒరిజినల్గా వస్తే 1 మంత్లోనే వెయిట్ గెయిన్ అవుతాం. సో బాడీ అనేది మనం ఫుడ్లో చేంజ్ చేసినప్పుడు అది మనం ఇస్తున్న ఫుడ్కి ట్యూన్ అవుతుంది. అంటే మనం అంతకుముందు విచ్చలవిడిగా తిన్నాము, ఎక్కువ బయటికి పంపించుకుంది. ఇప్పుడు తగ్గించి తింటున్నాం కాబట్టి దాన్నే పొదుపు చేసుకోవడం అలవాటు అవుతుంది. గబక్కున ఏదైనా ఒక ఫంక్షన్లలో ఏదో సందర్భంలో ఎక్కువ తింటే ఇక మళ్ళీ ఇది ఇంకోసారి ఎక్కువ ఇస్తాడో ఇయ్యడో అని అది దాచిపెట్టుకుంటుంది. అందువల్ల వెయిట్ తగ్గడం చాలా ఈజీ LCHF డైట్లో, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో ఏ పద్ధతి ఉపయోగించి మనం వెయిట్ తగ్గిస్తామో ఆ పద్ధతి మానేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతుంది. కాకపోతే హై వాటర్ వల్ల, హాట్ వాటర్ వల్ల, యోగా, జిమ్, ఎక్సర్సైజ్ వీటి వల్ల బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది, కానీ నీకున్న రోగాలు పోవు. రోగాలు పోవాలంటే లైక్ బీపీ, షుగరు, అస్తమా, ఓవర్ వెయిట్, బాడీ పెయిన్స్, మొకాళ్ళ నొప్పులు, స్కిన్ ర్యాషెస్,
మౌత్ స్మెల్, బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్, నెక్స్ కింద డార్క్ మచ్చలు, ఐ ర్యాషెస్, స్లీపింగ్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీ. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ ఏంటంటే మన బాడీలో హై ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన, ఎందుకంటే మనం కార్బ్స్ ఎక్కువ తినడం వలన హై ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఫామ్ అయ్యి దీనివల్ల వచ్చే అన్ని కాంప్లికేషన్స్. ఎప్పుడైతే మనం కార్బ్స్ తగ్గించి ఈ బాడీ ఫిట్నెస్ టెక్నిక్స్, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, జిమ్ కానీ అవన్నీ చేస్తూ కార్బ్స్ మొత్తం ఆల్మోస్ట్ బాగా తగ్గించి ప్రోటీన్ ఫ్యాట్ పెంచితే వెయిట్ తగ్గడమే కాకుండా ఉన్న రోగాలన్నీ 100% పోతాయి. దీంట్లో డౌటే లేదు. ఎలాంటి మెడిసిన్ మీద మనం డిపెండ్ అవ్వకుండా జీవితకాలం కూడా మనం ఇలా హాయిగా బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. మీ అందరికి కూడా వాడచ్చు. కాకపోతే ఏంటంటే ఎల్సిహెచ్ ఒకసారి స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 1 year కాగానే, లేకపోతే 6 months కాగానే మళ్ళీ నార్మల్ డైట్ వస్తే మళ్ళీ నార్మల్ వెయిట్కి వస్తారు. మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ ఏంటంటే 100% రివర్స్ అవుతుంది అని గ్యారంటీ చెప్పలేము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హస్బెండ్ వైఫ్ దూరంగా ఉన్నారు, ప్రెగ్నెన్సీ రాలేదు, మళ్ళీ దగ్గరికి వచ్చారు, ప్రెగ్నెన్సీ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ తినలేదు, షుగర్ కంట్రోల్లో ఉంది. కార్బోహైడ్రేట్స్ మళ్ళీ మొదలుపెట్టారు, మళ్ళీ షుగర్కి వస్తుంది. అంటే ఇది టోటల్గా నాన్ డయాబెటిక్ అవ్వచ్చు అని ఖచ్చితంగా దీన్ని నమ్మలేము, కానీ కంట్రోల్కి వస్తుంది. సో అంతకుముందు విచ్చలవిడిగా కార్బ్స్ తిని ట్యాబ్లెట్ వేసుకొని వెయిట్ పెంచుకొని ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికన్నా కార్బ్స్ తినకుండా ట్యాబ్లెట్స్ వేయకుండా ఉండడం ఉత్తమం కదా. సో అది ఎవరైనా, నేను చెప్పి వచ్చేది ఎందుకు అంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం, ఎవరైనా ఏ టెక్నిక్ వాడినా టెంపరీ రిజల్ట్స్ వస్తాయి, తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేసినారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు, డిసప్పాయింట్ అవుతారు. ఏ పద్ధతి స్టార్ట్ చేసినా మీరు చచ్చే వరకు చేస్తారా, చెయ్యరా? చేస్తానంటేనే మొదలుపెట్టండి. ఏదో ఊపులో కొన్ని రోజులు చేసి మళ్ళీ ఏదో సిచ్యువేషన్ వచ్చి టెంప్ట్ అయిపోయి మళ్ళీ వదిలేస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వస్తారు. సో ఇది అందరూ ఖచ్చితంగా గమనించాలి. బట్ అన్ని టెక్నిక్స్లలో ఉత్తమమైన టెక్నిక్ ఏంటంటే లో కార్బ్స్, హై ఫ్యాట్ అండ్ ప్రోటీన్. సో ఫ్యాట్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ, పాలమీగడ, వెన్న, బటరు, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ ఫ్యాట్ కిందకి వస్తాయి. ఇంకా ప్రోటీన్ అంటే ఎనీ యానిమల్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎగ్, ఇవన్నీ బాగా తినండి, ఇవి ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ మీద, ఫ్యాట్ మీదనే బతకాలి. కార్బ్స్ అంటే ఏంటివి? రైస్ ప్రోడక్ట్స్, గోధుమ ప్రోడక్ట్స్, సద్దలు, జొన్నలు, చిరుధాన్యాలు, ఇవన్నీ పండ్లు, ఇవన్నీ మానేసేయాలి. ఇలా మానేస్తే మీరు వెయిట్ తగ్గుతారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుంది, బీపీ, షుగర్ కంట్రోల్కి వస్తుంది. స్లోగా తెలియకుండానే శరీరంలో చాలా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేస్తే మంచిగా ఉంటుందని నా సలహా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.